వెల్కమ్ బ్యాక్ టు నెక్స్‌ప్లోరా యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం అడోబ్ యానిమేట్‌ని యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి? లైక్ మీ 2డీ కార్టూన్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనం వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి గదా! ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. సో, ఒక్క నిమిషం. నేను సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! రిఫ్రెష్ చేస్తున్నాను. అండ్ నేను మళ్ళీ అడోబ్ యానిమేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ అడోబ్ యానిమేట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీ కంప్యూటర్‌లో గానీ, మీ పీసీలో గానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఒక వీడియో అయితే చేస్తాను. సో, ప్రెజెంట్ ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియోలో జస్ట్ బేసిక్స్ అయితే కవర్ చేస్తాను. సో, ఓకే. అడోబ్ యానిమేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో జస్ట్ మనం టూల్స్ అండ్ ఇంటర్ఫేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఈ అడోబ్ యానిమేట్ సాఫ్ట్‌వేర్‌ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. యాక్చువల్లీ అడోబ్ యానిమేట్ సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఇయర్‌లీ $20 అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ మనము సింగిల్ రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా వాడుకొనైతే కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయటానికి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేయటం ఎలా అనేది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను. సో, ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే బేసిక్స్ వరకు అయితే కవర్ చేద్దామనేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, ఓకే. బేసిక్స్ వరకు ఈ వీడియోలో జస్ట్ చెప్పుకొని నా అప్‌కమింగ్ వీడియోస్‌లో మోర్ లైక్ యానిమేషన్, ట్రేసింగ్, రిగ్గింగ్ అండ్ కార్టూన్ రిలేటెడ్ ఎనీథింగ్ నా ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీడియోస్‌లో మీకేమన్నా డౌట్స్ ఉంటే లేదా టాపిక్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నేను కన్ఫర్మ్‌గా రిప్లై అయితే ఇస్తాను. ఒక వీడియో గానీ, లేదంటే మీకు మెసేజ్ చేసి మీరు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో, ఓకే. అడోబ్ యానిమేట్ ఓపెన్ చేయంగానే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్లీ. ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుంది. అండ్ ఈ రీసెంట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో ఆహ్, నేను నేర్చుకునేటప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేశానో అప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా నేను వర్క్ చేయటం జరిగింది. ఇది 6 మంత్స్ ఎగో, 20 డేస్ ఎగో. సో, ఇయన్నీ నేను ప్రాక్టీస్ చేయటం అయితే జరిగింది రీసెంట్‌లీ. సో, అయి అలా ఉండిపోయినాయి రీసెంట్ ఫైల్స్ కింద ఇక్కడ. అండ్ ఇప్పుడు మీరు వర్క్ చేసినయి గూడా ఇక్కడే చూపిస్తుంది రీసెంట్ ప్రాజెక్ట్స్‌లో. లైక్ ఈ ఫైల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారు గదా! 3 మంత్స్ ఎగో, 4 మంత్స్ ఎగో, 2 మంత్స్ ఎగో, 6 మంత్స్ ఎగో. ఇయన్నీ ఏంటంటే మనం వర్క్ చేసినయన్నీ ఇక్కడ ఒక హిస్టరీ లాగా ఉండిపోతాయి. సో, లైక్ ఒక ఎగ్జాంపుల్‌గా మీకు ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను. నా ఫేవరెట్ క్యారెక్టర్ రాముడు. నేను ఈ క్యారెక్టర్‌నైతే నేనే క్రియేట్ చేశాను. ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. సో, ఇదిగోండి చూడండి. ఇదేమో టాకింగ్ యానిమేషన్ ఉంటుంది. దీంట్లో ఇదేమో నార్మల్ క్యారెక్టర్. ఇదేమో వాకింగ్ క్యారెక్టర్. సో, ఇది మోడల్ షీట్. మోడల్ షీట్‌లో ఈ మోడల్ షీట్ ఏమో ఈ క్యారెక్టర్ ఏమో టాకింగ్. ఇదేమో జస్ట్ ఐడల్ పోజ్. అండ్ ఇదేమో వాకింగ్. సో, 3 మోడల్ షీట్స్ అయితే నేను క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ క్యారెక్టర్‌కి. అండ్ ఇంకా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లైక్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ మీ ఇష్టం. మీరు ఎన్ని మోడల్ షీట్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే అంత ఈజీగా ఉంటుంది మీకు స్టోరీ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు. సపోజ్ ఇప్పుడు స్టోరీలో మనం ఈ క్యారెక్టర్‌ని తినేటప్పుడు చూపిచ్చాలి. ఎగ్జాంపుల్ ఒక ఒకళ్ళ ఇంటికెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక తింటున్నాడు. లైక్ వాళ్ళు తినెవరైతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాడో వాళ్ళు భోజనం పెట్టినప్పుడు తిన్ తిన తినేటప్పుడు యానిమేషన్ సో, దానివల్ల ఏమవుతదంటే స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ ఆడియన్స్ అనేది లాంగ్ టైమ్ చూడటానికి ఇష్టపడతారు. సో, దానివల్ల మనం ఎన్ని మోడల్ షీట్స్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటామో అంత యూజ్‌ఫుల్ అవుతది స్టోరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా రీసెంట్ ఫైల్స్ కదా! సో, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంతో పనేం లేదు. సో, ఓకే. మనం ఇప్పుడు మెయిన్ పార్ట్‌లోకొద్దాం. సో, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది గదా! ఇది రీసెంట్ ఫైల్స్. అండ్ ఇప్పుడు మనం ఏదన్నా ప్రాజెక్ట్స్ చేయాలంటే సో, ఇలాగ ఈ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఈ ఫైల్స్‌లో క్యారెక్టర్స్ మనం ఎలా అయితే నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నానో అలాగ చేసుకోవాలంటే మనం ఒక ఫైల్ అనేది న్యూగా క్రియేట్ చేయాలి. సో, దానికోసం ఫుల్ హెచ్‌డీ మీద క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ ఫైల్ అయితే వస్తుంది. సో, ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇలా బ్లాంక్ వైట్ పేజ్‌తో వస్తుంది. సో, ఇదే మన వర్క్ స్పేస్. మనం ఏదైతే క్యారెక్టర్
మన మైండ్‌లో ఏదైతే ప్లాన్ ఉందో, ఆ ప్లాన్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి వైట్ బోర్డే యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం డ్రా చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్, ఒక సర్కిల్, ఇంకా లేదా నార్మల్‌గా ఒక లైన్. మన ఇష్టం. లైక్ మనకి క్యారెక్టర్‌కి ఏదైతే మనం ఏం డ్రా చేయాలనుకున్నా ఇక్కడైతే డ్రా చేయొచ్చు. లేదంటే ఒక క్యారెక్టర్‌ని ట్రేస్ చేయాలంటే ఈ లైన్ టూల్ యూజ్ చేసి ట్రేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు హ్మ్, సెలక్షన్ టూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్టింగ్‌ది వచ్చేసి సెలక్షన్ టూల్. ఈ సెలక్షన్ టూల్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఈ అన్నిటిని సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. అండ్ అగైన్ డిలీట్ బ్యాక్ బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అవుతుంది. అండ్ కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కితే మళ్ళీ అండూ అవుతుంది. మనం మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈ సెలక్షన్ టూల్‌తోనే ఉంటుంది. బికాజ్ మనం ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ టూల్ అనేది ఇంపార్టెంట్. ఈ ఈ ఈ సాఫ్ట్‌వేర్‌లో అయితే సెలక్షన్ టూల్ చాలా ఇంపార్టెంట్. అండ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వైట్ బోర్డ్ మీద ఏమన్నా ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఈ రెక్టాంగిల్ టూల్ డ్రా చేసాం కదా! సో, టూ ఈ షేప్‌లో మీరేదైతే చూస్తున్నారో ఈ రెక్టాంగిల్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫిల్ అండ్ ఇంకోటేమో స్ట్రోక్. అర్థమైందా? సో, దేనికి యూజ్ అవుతుందంటే ఫిల్, స్ట్రోక్ ఇప్పుడు సపోజ్ మనం ఒక క్యారెక్టర్‌ని అవుట్‌లైన్ డ్రా చేసుకున్నాం. ఆహ్, లైక్ మనం స్కూల్స్‌లో పెన్సిల్‌తో డ్రా చేస్తాం గదా! అలాగా అవుట్‌లైన్ డ్రా చేసుకున్నాక ఇది కలర్ ఫిల్. మనం ఫిల్ చేయటానికి. ఈ లోపల ఫిల్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ అవుట్‌లైన్ గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మనం ఏదైతే ట్రేసింగ్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మనం అవుట్‌లైన్ అనేది డ్రా చేసుకున్నాకే కదా! కలర్స్ అంటే స్కెచెస్ ఏసేది. క్రేయాన్స్‌ని యూజ్ చేసుకొని లేదా స్కెచెస్‌ని యూజ్ చేసుకొని దాన్ని డిజైన్ చేసేది క్యారెక్టర్‌ని. సో, అలాగా దీంట్లో ఏంటంటే మనం ఏదన్నా క్యారెక్టర్‌ని లేదా ఒక ప్ర ఐటెమ్‌ని ఏదన్నా మన మైండ్‌లో ఏదైతే ఐడియా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే అవుట్‌లైన్, తర్వాత ఫిల్. దీనికి ఫిల్ చేయటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఫిల్ చేయటానికి ఇక్కడ ఈ టూల్ ఉంది కదా! బకెట్ టూల్. జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఫిల్ అయిపోతుంది. అండ్ దీన్ని మనం ఎరేస్ స్కోర్ చేయొచ్చు. జస్ట్ వి ప్రెస్ చేస్తే సెలక్షన్ టూల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ మనం ల మౌస్‌లో రైట్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ ఫిల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇన్‌సైడ్ ఫిల్ అనేది సెలెక్ట్ అవుతుంది. మనకి అవుట్‌లైన్ అండ్ ఫిల్ 2 సెలెక్ట్ అవ్వాలంటే మీరు డబుల్ క్లిక్ చేస్తే 2 సెలెక్ట్ అవుతుంది. 2 సెలెక్ట్ అవుతాయి. అండ్ మీరు ఇలాగా దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటే సెలెక్ట్ అవ్వాలంటే జస్ట్ సింగిల్ ప్రెస్ అండ్ దాన్ని డ్రాగ్ చేస్తే ఇలాగ ఫిల్ అనేది ఒకటే సెలెక్ట్ అవుతుంది. 2 సెలెక్ట్ అవ్వాలంటే ఒకేసారి మీరు నేను మళ్ళీ చూపిస్తాను. 2 ఒకేసారి సెలెక్ట్ అవ్వాలంటే జస్ట్ అండూ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! 2 ఒకటేసారి సెలెక్ట్ అవ్వాలంటే ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ దీని మీదే డబుల్ ప్రెస్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. సో, సెలక్షన్ టూల్‌తో కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇలా డబుల్ ప్రెస్ చేస్తే ఇలా కూడా సెలెక్ట్ అవుతుంది. సేమ్ ఇదే ఒక ప్రెస్ చేస్తే సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. అండ్ ఇంకా చూద్దాం ఓవెల్ టూల్, ప్రిమిటివ్ టూల్, పాలిస్టర్ టూల్. సో, మోస్ట్ ఆఫ్ మన వర్క్ అనేది రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్ ఈటిలతోనే సరిపోతుంది. ఇంక వేరే షేప్స్ ఈటిలతో కూడా మనకు అంతగా వర్క్ అనేది ఉండదు. సో, ఉన్నా గానీ ఈటిల నుంచే మన షేప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఈ షేప్స్‌తోనే మనం ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాం. సో, ఓకే. ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇంకా స్టాప్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఒక క్యారెక్టర్‌ని లైక్ ఒక మోడల్ షీట్‌ని క్రియేట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఫేస్‌ని ఎలా ట్రేస్ చేయాలి? బాడీని ఎలా ట్రేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక ఇమేజ్‌ని ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్‌ని చూపిస్తాను. ఇంపోర్ట్ టు స్టేజ్.
సో, నేను ఒక మోడల్ షీట్‌నైతే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో, ఇగోండి ఈ క్యారెక్టర్‌ని సపోజ్ ఇది మనకి ఒక స్టోరీలోకి కావాలి. ఈ క్యారెక్టర్ అనేది మనకి స్టోరీలోకి కావాలనమాట. సో, నేను ఇది 'పవన్ కళ్యాణ్' ఇమేజ్‌ని మోడల్ షీట్‌ని లైక్ సైడ్ పోజ్ మోడల్ షీట్ పోజ్ అండ్ ఈ మనం ఈ ఒక్క పోజ్‌ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ ఫ్లిప్ టు హారిజాంటల్ గాని, వర్టికల్ గాని చేసామంటే ఈ పోజ్ కూడా అయితే వస్తుంది. సో, మోస్ట్ ఆఫ్ ఈ పోజ్ ఒకటి, ఈ పోజ్ ఒకటి అండ్ ఈ పోజ్ ఒకటి ట్రేస్ చేసుకుంటే మనకి 3 యానిమేషన్స్ అనేది వస్తది ఒక్క వీడియోకి ఈ క్యారెక్టర్ మీద. సో, దాన్ని బట్టి ఏమవుతుందంటే వీడియో అనేది లెంత్ పెరుగుతుంది. మనం ఒక యానిమేషన్ చేసేటప్పుడు లైక్ టాకింగ్ అప్పుడు ఇది చూపిచ్చి ఇంకో క్యారెక్టర్‌ని ఇక్కడ పెట్టి అండ్ ఈ క్యారెక్టర్‌ని మాట్లాడుతూ చూపిస్తూ ఈ క్యారెక్టర్‌ని మళ్ళీ బ్యాక్ పోజ్‌లో గూడా కెమెరాతో అయితే ఫ్లిప్ చేసి చూపిచ్చొచ్చు. సో, దానివల్ల ఏమవుతుందంటే వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా చూస్తా ఉంటారు. ఇంటరాక్షన్ పెరుగుతుందనమాట. సో, ఇదేమో మాక్సిమం ఇంతవరకు అక్కర్లేదు. మ మన మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈ మోడల్ షీట్ ఈ ఈ పోజ్‌తోనే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ పోజ్ ఫ్రంట్ పోజ్ యానిమేషన్ వాకింగ్ అప్పుడు పనికొస్తుంది. సో, బెటర్ మనం ఈ పోజ్ అండ్ ఈ పోజ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే ట్రేస్ చేసి మోడల్ షీట్‌ని రెడీగా పెట్టుకుందాం. అండ్ అలాగే మన స్టోరీలో ఏదైతే క్యారెక్టర్స్ కావాలో అన్నిటిని అలా రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే మన స్టోరీకి అకార్డింగ్‌గా మనం ఆ క్యారెక్టర్స్‌ని మన స్టోరీలోకి యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం.